ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఈ మాటలకు నిలువెత్తు మానవ రూపం అనుమోలు రామకృష్ణ గారు. సంస్థ వల్ల కొందరికి పేరు వస్తుంది. వ్యక్తి వల్లే సంస్థకు పేరు ప్రఖ్యాతలు వినువడింపజేసిన వ్యక్తి మన ఏఆర్ గారు. విజయవాడకు సమీపంలో ఉన్న పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంకటప్పయ్య, విమలావతి దంపతుల కుమారుడు రామకృష్ణ గారు. ప్రధానోపాధ్యాయులైన తన తండ్రి దగ్గరే క్రమశిక్షణకు, నిబద్ధతకు బీజం పడింది. చదువులో చిన్నప్పటి నుండే చురుకుగా ఉంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. విజయవాడలో లయోలా కాలేజ్లో ఇంటర్మీడియట్ అభ్యసించి అనంతరం వైజాగ్లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. 1962లో చెన్నైలోని గిండి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పట్టాని అందుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే ప్రతిష్టాత్మకమైన ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థలో జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరారు. 1965లో జర్మనీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అక్కడ నుండి తిరిగి వచ్చి ఎల్ఎన్టీలోనే ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 1992లో ఎల్ఎన్టీ బోర్డులో హోల్ టైం డైరెక్టర్గా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో సంస్థకు డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. సొంత రాష్ట్రం నుండి తన బయటకు వేసిన ఆ తొలి అడుగు ఎందరికో మార్గనిర్దేశం చేసింది. రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి తను నడిచిన ప్రతి అడుగు తదనంతరం తనకు, తన సంస్థకు అనేక కీర్తి మకుటాలను అందించాయి. ఎల్ఎన్టీలో పదవీ విరమణానంతరం జీవీకే ఇండస్ట్రీస్ లిమిటెడ్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, ఏషియన్ జెన్కో ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్లో వైస్ చైర్మన్గా, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఏఆర్ గారి సారథ్యంలో దేశ విదేశాలలో ఎన్నో అబ్బురపరిచే భవన నిర్మాణాలు జరిగాయి. ఆయన అకుంఠిత దీక్ష, పట్టుదల, ప్రతిభా పాఠవాలకు దక్కిన గౌరవం ఎనలేనిది. అందుకు నిదర్శనం ఆయనకు లభించిన పురస్కారాలు, దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలే. నిర్మాణ రంగంలో ఏఆర్ గారు చేసిన విశిష్ట సేవలకు గాను వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. అలాగే హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం కూడా గౌరవ డాక్టరేట్తో ఘనంగా సత్కరించింది. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆయనకు జీవిత సాఫల్య అవార్డు కూడా అందింది. ఎన్ని అవార్డులు అందుకున్నా, ఎన్ని రివార్డులు తనని వరించినా ఇంకా ఏదో చెయ్యాలన్న తపనే ఏఆర్ గారిని ప్రీకాస్ట్ రంగంలో ముందు తరాలకు మార్గదర్శకుడిగా నిలిపింది. నిర్మాణ రంగంలో ఏఆర్ గారు అవలంబించిన నవీన పద్ధతులు, టెక్నాలజీ దేశ విదేశాలలో ఎల్ఎన్టీని అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఈయన హయంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు సంస్థకు మరియు భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఎనలేని ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాక చారిత్రక కట్టడాలుగా కూడా నిలిచిపోయాయి. అందులో హైదరాబాదులోని హైటెక్ సిటీ, పుట్టపర్తిలోని సత్యసాయి నిగమ్ నిర్మాణం ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం, ఢిల్లీలోని బాహి టెంపుల్ మరియు ఢిల్లీ మెట్రో రైల్వే నిర్మాణ పనులు ఈయనే పర్యవేక్షించారు. విదేశాలలోనూ పలు ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు ఏఆర్ గారి ఆధ్వర్యంలోనే ఊపిరి పోసుకున్నాయి. వెస్టిండీస్లోని జమైకా క్రీడా స్టేడియం, నేపాల్, ఓమన్, అబుదాబి ఇలా అనేక దేశాలలో పలు అద్భుత నిర్మాణాలు సారథి ఈయనే. ఏఆర్ గారి ముందు చూపుకి నిదర్శనం మన ఆవరణలోని ఈడీఆర్సీ భవనం. టెక్నాలజీలో నిష్ణాతుడైన రామకృష్ణ గారు భావి భారత నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ముఖ్యమని గుర్తించి ఈడీఆర్సీ భవన నిర్మాణానికి నాంది పలికారు. ఆయన దూరదృష్టి ఫలితమే ఈనాడు సుమారు 2000 మంది ఇంజనీర్లు ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తూ సంస్థ విస్తరణకు దోహదపడుతున్నారు. ఏఆర్ గారి మరణానంతరం ఈడీఆర్సీ భవనానికి ఏఆర్ సెంటర్గా నామకరణం చేసి ఆయన రుణాన్ని కొంతవరకైనా తీర్చుకోగలిగాం. నిర్మాణ రంగంలో సుప్రసిద్ధ సేవలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఏఆర్ గారికి ధార్మిక సేవాగుణం కూడా మెండుగా ఉంది. చెన్నైలోని పొట్టి శ్రీరాముల స్మారక భవన నిర్మాణం ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. దీని నిర్మాణంలో రామకృష్ణ గారి ఉదార స్వభావం ఎంతో ఉంది. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసే సంఘాలకు
తన వంతు కర్తవ్యంగా సహకారం అందించారు. పలు విద్యాసంస్థలు, అనాథాశ్రమాలకు విరాళాలు అందించడం ద్వారా తన సేవా తత్పరతను చాటుకున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో ప్రయాస్ ట్రస్ట్ స్థాపించి సేవా రంగంలో తనదైన ముద్ర వేశారు. ప్రతి సంవత్సరం ఎల్ఎన్టీలో స్కాలర్షిప్ని ప్రదానం చేస్తూ పేద విద్యార్థులను మరియు ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఆయన తదనంతరం కూడా ఈ ప్రక్రియ జరుగుతుండడం వారి కుటుంబ ఉదారత్వానికి, ఏఆర్ గారి విలువల స్థాపనకు నిదర్శనం. మన సంస్థలో ఎంతో మందికి ఏఆర్ గారితో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉండడం అది వాళ్ళు చేసుకున్న అదృష్టం. మన ఆహ్వానాన్ని మన్నించి గత ఉగాది సంబరాల్లో పాల్గొని మంచి మాటలతో మనందరినీ ఉత్తేజపరిచిన స్ఫురద్రూపి రామకృష్ణ గారు. ఇంతకుముందు ఈ ప్రాంగణంలో తెలుగులో ఉపన్యాసం ఎప్పుడు ఇవ్వలేదు. మీ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనకి మెడ్రాస్లోను, హైదరాబాద్లోను, బెంగళూరులోను తెలుగు రాజధానిగా అనిపించదు. కానీ మూడు నగరాల్లోనూ తెలుగు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య బెంగళూరు వెళ్ళినప్పుడు నాతో చెప్పారు, తమిళ్, తెలుగు, కన్నడ ముగ్గురు 25-30% మాట్లాడతారట బెంగళూరులో. అంటే బెంగళూరులో కూడా తెలుగు సిటీయే, మెడ్రాస్ మందే ఎప్పుడు. హైదరాబాద్ మన రాజధాని, ఢిల్లీ కూడా మందే. మనం ఎంతవరకు కృషి చేసి ఆ నగరాలను పైకి తీసుకొస్తాము అది ఇంపార్టెంట్. మనంతా భారతీయులం, ఆంధ్రులం అయినా కానీ భారతీయుల్లో నెంబర్ 2 లాంగ్వేజ్, నెంబర్ 1 ఇస్ హిందీ, నెంబర్ 2 ఇస్ తెలుగు. మనం అందరితో కలిసి ఉంటాము, అదే మన గొప్పతనం అని మనం చెప్పుకోగలగాలి. అనుమోలు అంటే హిందీలో అమూల్యం అని అర్థం. ఇంటి పేరును విలువలుగా మార్చుకున్న నిరంతర శ్రామికుడు ఏఆర్ గారు. ఏఆర్ గారికి సత్యసాయిబాబా అంటే ఎనలేని భక్తి. పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో విద్యాసంస్థలు, ఆసుపత్రి, భవన నిర్మాణాలు రామకృష్ణ గారి భక్తికి, ప్రతిభకు నిదర్శనాలు. సత్యసాయిబాబా ఏఆర్ గారి ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవారి హస్తం ఉంటుందనేది లోకం నానుడి. ఏఆర్ గారి విషయంలో ఆయన సతీమణి సూర్యకుమారి గారి పాత్ర కూడా ఎనలేనిది. కుటుంబ ప్రోత్సాహం ఆయన ఎన్నో మైలురాళ్లు అందుకోవడానికి కారణభూతమైంది. ఏఆర్ గారికి 3 కుమారులు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అందరి వాడిలా ఒదిగిపోయారు. వివిధ రాష్ట్రాలు, జాతీయ నాయకులతో ప్రశంసలు అందుకున్నారు. ఏఆర్ గారి సాధించిన ప్రశంసలు, అవార్డులను చూస్తే 1993లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవార్డు, 1993లోనే ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ నుండి అవుట్స్టాండింగ్ కాంక్రీట్ టెక్నాలజిస్ట్ అవార్డు, 1995లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా నుండి ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ డిజైన్ అవార్డు, 1998లో ఇండియన్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ నుండి ఎమినెంట్ ఇంజనీరింగ్ పర్సనాలిటీ అవార్డు, 2001లో రోటరీ హానర్ అవార్డు అందుకున్నారు. 2014లో ఏఆర్ గారి మరణానంతరం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. రాజు మరణిస్తే శిలలా జీవిస్తాడు, కవి మరణిస్తే ప్రజల నాలుకల్లో జీవిస్తాడు. నిర్మాణ రంగ కవిరాజు మన ఏఆర్ గారు ప్రతి ఎల్ఎన్టీ ఉద్యోగి హృదయ స్పందనల్లో చిరస్థాయిగా, చిరంజీవిగా జీవిస్తాడనడంలో అతిశయోక్తి లేదు. ఏఆర్ మాట ఒక ప్రవచనం, ఏఆర్ బాట ఒక ప్రభంజనం, ఏఆర్ సకం ఒక ప్రకంపనం, ఏఆర్ ఒక నవ ప్రపంచకం. ఏఆర్ అలుపెరుగని రారాజు.